Welcome to Sajivahini Conquerors No More Chains. Greetings to you all in the matchless name of Jesus Christ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన మహాకృప మనందరి మీద తోడేయుండును గాక. ఆమేన్. దేవుని మహాకృప మనందరి మీద ఉన్నదని నేను నమ్ముచున్నాను. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన రెక్కల చాటున భద్రపరిచిన విధానం బట్టి ముందుగా దేవాతి దేవునికి మనందరం వందనాలు చెల్లించుకుందామండి. మనం ఈ రోజు ఈ క్షణం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేకుండా మనము ఏమీ చేయలేని అయోగ్యులము, ఎందుకు పనికిరాంటి వారమై ఉన్నామండి. అందుని బట్టి దేవునామానికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఇప్పుడు మన ముందు మనం ఎంతో ఆశగా, ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాం కదండి. మన ముందు మనకి సెర్మన్ షేర్ చేయడానికి పాస్టర్ జాషువా పవన్ గారు ఉన్నారు. మనకి మంచి మాటలు. ఈరోజు మన థీమ్ వచ్చేసి కల్టివేటింగ్ రిసిలియన్స్ అనే ఒక మంచి థీమ్తో ఆయన మన ముందు ఉన్నారండి. మనం ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు కానీ మనం ప్రార్థనతో ముందుకు వెళ్ళడం ఎంతో శ్రేయస్కరమని నేను నమ్ముచున్నాను. కనుక మీరున్న చోటనే ఒక్క 1 minute మీరు కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనలో ఏకీభవిద్దామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో ప్రభువా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపతోడుగా ఉంచావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ ఏప్రిల్ నెలలో రెండవ శుక్రవారంలో మేము ఉన్నాము తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా, నీకేమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము కదా ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఉన్నవారేమి లేనివారేమి, అయ్యా దనికులేమి దరిద్రులేమి అంతటా అందరూ నాశనం అయిపోతున్నారు ప్రభువా. మేమైతే కేవలం నీ కృప మాత్రమే మాపై ఉంది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో తండ్రి, మా ముందు శర్మం చెప్పబోతున్నా తండ్రి పాస్టర్ జోషువా పవన్ గారిని మీ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ఇదిగో తండ్రి, పాస్టర్ గారు అయ్యా మానవ స్వరం మరోపరిచి దేవా నీ స్వరంతో అయ్యా మాతో మాట్లాడండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీకేమిచ్చినా నీ రుణం తీర్చలేము. అయ్యా, ఇదిగో ప్రభువా, అయ్యా ఎట్టి యోగ్యత లేనటువంటి వారం తండ్రి. నీకు వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, దైవజనుల ద్వారా ఏదైతే మాట్లాడబోచున్నారో అయ్యా అది మా మనసును తాకి ఇదిగో తండ్రి నూరంతుల ఫలితం మాకు దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు, సహాయం దయచేయమని మా త్వరగా రాణేసి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో పాస్టర్ జాషువా పవన్ గారు రూలర్స్ టెంపుల్ ఖమ్మం జిల్లాలో ఆయన పరిచర్య చేస్తున్నారండి. మన మధ్యలో ఇప్పుడు ఆయన మనకి వర్తమానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన సర్మన్ థీమ్ వచ్చేసి కల్టివేటింగ్ రిసిలియన్స్ అనే ఒక మంచి థీమ్తో మన ముందున్నారండి. కనుక దేవుడు మానవ స్వరం మరుగుపరిచి దైవజనులతో మనతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు కదండి. నేను కూడా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను. మనమందరము మంచిగా ఆయన వాక్యం విందాము. ఆయన ఏ వాక్యం అయితే విత్తుతారో అది మన హృదయాల్లో మొలకెత్తుటకు ఆయన మనకు తోడయుండులాగిన మనం అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉందామండి. ఈ సమయాన్ని పాస్టర్ జోషువా గారికి నేను అప్పగిస్తున్నాను. ఓవర్ టు యూ బ్రదర్ పాస్టర్ జోషువా పవన్ గారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నీ లేఖనములు ధ్యానిస్తుండగా అయ్యా మాకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి. అయ్యా, ఎవరైతే కనెక్ట్ అయ్యి ఈ మాటలు వింటున్నారో వారి హృదయంలో ఈ మాటలు నాటి నూరంతలుగా ఫలభరితముగా చేయమని మా ప్రభు మా రక్షకుడిని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. సో ఈ మాటలు మనకి బాగా పరిచయం. ఇవి అనేక మార్లు ఈ యొక్క లేఖనం నుంచి సందేశాలు మీరు విని ఉండొచ్చు. ఈ యొక్క రాత్రి కాలం కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుడు కోరదా. దేవుడు తప్పకుండా ఇందులో నుంచి మనందరినీ కూడా బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
సో ఇక కాంటెక్స్ట్లో మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికగా ఉంది ఇది. ఇక అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో ఏదైతే నేర్చుకున్నాడో, ఏ యొక్క భక్తినైతే అతను మరి సాధకము చేసి ఉన్నాడో, మరి దానిని తిమోతికి కూడా మరి నేర్పించడానికి ఈ మాటలు రాసినట్లు మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూస్తే దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము, నీకు నీవే సాధకము చేసుకొనుము. కీపింగ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఫిట్ అనే మాట మనకి యాంప్లిఫైడ్ వర్షన్లో అగబడుతూ ఉంది. సో మనము ఆ యొక్క దేవభక్తిని మనం ఎప్పుడు కూడా మనము కల్టివేట్ చేసుకునే వారముగా ఉండాలి. సో ఎలా చేసుకుంటాం? ఎందుకంటే చాలా మరలో మనకు వచ్చే సమస్య ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి అంటే, ఏదైనా పరిస్థితి బాగోలేనప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుడి నుంచి, దేవుని వాక్యం నుంచి, ప్రార్థన జీవితం నుంచి మనం దూరం అవుతూ ఉంటారు. సో ఆ యొక్క సమస్య, ఆ కష్టము నాకు ఎందుకు రావాలని రకరకాల ఆలోచనల చేత, శోధనల చేత ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఈ యొక్క భక్తి విషయంలో సన్నగిల్లిపోతూ ఉంటారు. కానీ ఈ యొక్క దేవభక్తి విషయంలో సాధకము చేసుకో అని చెప్తూ ఉన్నాడు. సో సాధకము ఎప్పుడు చేస్తాం? సాధకము ఎలా చేయాలి? సో ఈ మాటలు మనం మాట్లాడుకుంటూ మనం ముందుకెళ్తాం. సాధారణంగా మనం ఆలోచన చేస్తే చాలామంది మేబీ మీలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండొచ్చేమో. సో ఏదైనా వీకెండ్, ఏదైనా హాలిడేస్ వచ్చిన తర్వాత, మేబీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ వచ్చిన తర్వాత మండే నువ్వు జాబ్లోనికి వెళ్ళాలి. సో మండే సండే నైట్ పడుకునే ముందే నీలో తెలియని టెన్షన్, మరలా తిరిగి నేను జాబ్లోనికి, మరలా ఆ ప్రెషర్, మరలా ఆ టెన్షన్, మరలా ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఛాలెంజెస్, ఇవన్నీ ఆలోచన చేస్తూ నిద్రపోతూ ఉంటారు. సో ఉదయమునే మరి ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోలేక మరి జాబ్ని రిజైన్ చేస్తూ ఉన్నారా? లేకపోతే జాబ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారా? లేదు. అది కష్టమైనా, అది ఎన్నో ఛాలెంజెస్తో కూడుకున్నదైనా సరే ఆ జాబ్కి వెళ్తున్నారు, చేస్తూ ఉన్నారు, అందులో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో దాన్ని ఏమంటారండి అంటే, శరీరపరమైనటువంటి సాధకమును చేస్తూ ఉన్నావు. అది నీకు కష్టమైనా, అది నిన్ను కొంచెం ఒత్తిడి కలగచేసేదైనా సరే నువ్వు చేస్తావు. చాలామందికి ఎగ్జామ్స్ అంటే ఇష్టం ఉండకపోవచ్చేమో. అంటే ఏమవుతుందో ఏంటో, ఫెయిల్ అవుతానా, పాస్ అవుతానా, రిజల్ట్ ఎలా ఉంటుంది, సో ఎన్ని చూసుకుంటూ ఎగ్జామ్ రాయకుండా ఉంటారా? లేదు. సో సిద్ధపడతా ఉంటారు, ఏది ఏమైనా సరే ఎగ్జామ్కి వెళ్తారు. అంటే కష్టమైనా సరే, భయమైనా సరే అక్కడికి వెళ్ళి ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటారండి అంటే శరీరపరమైనటువంటి సాధకం, రైట్? మనలో మన శరీరానికి దాన్ని అలవాటు చేస్తాము. సో ఇక్కడ అదే మాట రాయబడింది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ యొక్క స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేది, లేదా ఆ యొక్క డిసిప్లిన్ అనేది మనందరికీ కూడా ఎంతో అవసరం. అది కేవలము ఈ జీవన విధానము వరకు మాత్రమే కాదు, కానీ రాబో జీవన విధానము కూడా ఇది ప్రయోజనకరము అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు ఎంతో స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏది మన శరీరానికి అన్ని అనుకూలంగా లేకపోయినా సరే, పరిస్థితులు బాగోలేకపోయినా సరే, ఛాలెంజెస్ అయినా సరే, పోరాటాలైనా సరే, భయమైనా సరే, అది ఏదైనా సరే మనం ఏం చేస్తాము అంటే బ్రతకటానికి, మనం ముందుకు వెళ్ళటానికి, మనం సంపాదించటానికి, మనం ఎదగటానికి, మనం ఎన్నో విధాలుగా మన శరీరాన్ని, మన ఆలోచనల్ని, మన మనసుని ఏం చేస్తూ ఉన్నామండి అంటే సాధకము చేస్తూ ఉన్నాం. కొంతమందికి మెడిసిన్స్ వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు, కానీ తప్పదు. ఆ రోగం బాగుపడాలి అంటే, ఆ నొప్పి నుంచి నీకు స్వస్థత రావాలి అంటే, అది నీకు కష్టమైనా, అది నీకు చేదుగా ఉన్నా, అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సరే నువ్వు అది వేసుకుంటావు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాలి, కరెక్టే. కానీ ఇదే పోరాటం, ఇదే సమస్య, ఇదే కష్టం, ఇదే ఛాలెంజ్ ఒకవేళ నీకు స్పిరిచువల్గా ఎదురైనప్పుడు నీవు అంతే
అదే పరిస్థితిలో నువ్వు అదే ఆలోచన ప్రకారం నేను ఎలాగైనా సరే నేను ప్రార్థన చేయాలి, నేను ఎలాగైనా సరే బైబిల్ చదవాలి, ఈరోజు ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే, ఎటువంటి ఆలస్యమైనా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, ఎటువంటి ఇబ్బంది అయినా సరే, ఏ శోధనైనా సరే, నేను అనుకున్నది నాకు జరగకపోయినా సరే నేను దేవునితో ముచ్చటించాలి, దేవునితో మాట్లాడాలి అని మనం చేయగలుగుతా ఉన్నామా? కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఏమవుతా ఉందంటే ఒక శోధన ఎదురుగానే, ఒక బాధ కష్టము ఏదైనా ఎదురుగానే ఏమవుతా ఉంటారంటే ఆటోమేటిక్గా దేవుడి నుంచి దూరం అవుతూ ఉంటారు. దైవభక్తి విషయంలో, నమ్మకం విషయంలో సన్నగిల్లిపోతూ ఉంటారు. దాన్ని కంటిన్యూ చేయలేకపోతూ ఉంటారు. ఏం చేశాడు నా దేవుడు, ఏమిచ్చాడు నాకు దేవుడు, నేను అనుకున్నది అవ్వలేదు కదా, రాలేదు కదా, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటిని బట్టి మరి సంఘానికి దూరం అవ్వటమే కానీ, ప్రార్థనకు దూరం అవ్వటమే కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, శారీరకంగా నువ్వు అది ఎంత కష్టమైనా సరే నువ్వు అది చేస్తూ ఉన్నావు, మరి ఆత్మీయంగా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన అనుభవములో నుంచి మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏ టైంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ చేశాడు, ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఈ సాధకము ఏ టైంలో చేశాడు మనకు తెలుసు. బంధకాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, కొట్టబడుతున్న సమయంలో, చంపబడుతున్న సమయంలో ఆయన దేవుడిని విడిచిపెట్టిన వాడుగా లేడు. కానీ ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా సరే, ఆశ బొత్తిగా లేని స్థితిలో అయినా సరే దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి ప్రార్థించడం అనేది అపోస్తలుడైన పౌలు దానిని ఆపలేదు. దాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగిస్తూనే ఉన్నాడు. సో అదే తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టం వస్తుంది, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చేమో, నువ్వు అనుకున్న వారు నీ జీవితంలోనికి రాకపోవచ్చేమో. సో ఆ పరిస్థితిని బట్టి నీవు అసలైనటువంటి దైవభక్తి విషయంలో, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏమాత్రము కూడా వెనకడుగు వేసేవాడిగా ఉండకూడదు, నిర్లక్ష్యం వహించేవాడిగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, వెనక ఉన్న వాటిని మరిచి నేను ముందున్న వాటికే నేను పరిగెడుతూ ఉన్నాను. సో ఆయన చేసేటటువంటి ఆ యొక్క పోరాటము, ఆయన చేసేటటువంటి ఆ యొక్క అభ్యాసము ఆ విధంగా ఉన్నది. సో ఈరోజు మనం స్పిరిచువల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా అనేది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నీకు అది కష్టమైనా, నీకు అది ఇబ్బందిగా ఉన్న, పరిస్థితుల్లో బాగోలేకపోయినా స్టిల్ దేవుని సరిదికి వచ్చి అది ఏది ఏమైనా సరే నేను నా దేవుడితో మాట్లాడతాను, నా దేవుని సహాయం నేను తీసుకుంటాను, ఆయన వైపు నేను చూస్తాను, ఆయన వైపు నేను కన్నులెత్తి చూస్తాను, ఆయన మీద నేను ఆధారపడతాను. నువ్వు ఇలా చేయటాన్ని ఏమంటారండి అంటే సాధకము అంటారు. నీ ఆత్మకి, నీ ఆలోచనకి, నీ శరీరానికి నువ్వు అది అలవరుచుకునేవాడుగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం నలగగొట్టుకోవాలి, ఈ మనసుని మనం అణుచుకోవాలి. ఈ ఆలోచనలు ఎన్నో రీజన్స్ కలగ చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా జయించినప్పుడే నీవు ఆత్మలో నువ్వు బలం పొందుకునేటువంటి వాడిగా ఉంటావు. వీటన్నిటిని మనం జయించాలి, అప్పుడే నీవు సాధకము చేసిన వాడిగా ఉంటావు. సో డైరెక్ట్గా దేవుడు నీకు పెద్ద పెద్ద భారాలను, బరువులను పెట్టాడు. చిన్న చిన్న వాటి విషయంలోనే నీకు నేర్పిస్తూ ఉంటాడు. చిన్న చిన్న వాటిని జయించడం, ఆ టెంప్టేషన్ ఏ విధంగా జయించాలి, ఆ ఆలోచనలు ఏ విధంగా పక్కన పెట్టాలి, మనసును ఏ విధంగా అణుచుకోవాలి, శరీరాన్ని ఏ విధంగా నలగగొట్టుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాన్నే దైవభక్తి విషయంలో నీవు చేసే సాధకము అంటారు. సో డిసిప్లిన్, ఒక సోల్జర్ మనందరికీ తెలుసు, యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో యుద్ధము ప్రకటించిన తర్వాత నేను లేస్తానులే, యుద్ధం ప్రకటించిన తర్వాత నేను పరిగెడతానులే, యుద్ధం ప్రకటించిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తానులే అని కూర్చోడు. అతడు సైనికుడు అనే జాబ్లోనికి ఎంటర్ అయిన టైం నుంచి ఆయన ప్రాక్టీస్ అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. సో ఆ డిసిప్లిన్ అనేది ముందు నుంచే ఆత్మీయంగా మనకు ఉండాలి. ముందు నుంచే మనం సిద్ధపడే వారంగా ఉండాలి. చిన్న చిన్న వాటిని మనం జయించే వారంగా ఉండాలి. గురువైపే చూసే వారంగా ఉండాలి. ఆగిపోయే వారముగా అస్సలు ఉండకూడదు. దేవునితో మనము సాగిపోయే వారముగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
దీన్ని మనం అలవరుచుకోవాలి. చూడండి ఒకసారి మరొకసారి చదువుతా ఉన్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. సో ఈ శరీర సంబంధమైన సాధకము కొంత మటుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి విషయంలో నీవు చేసే ఈ ఎక్సర్సైజ్, ఈ సాధకము, అది ఇప్పుడు జీవ విషయంలోను రాబో జీవం విషయంలోను అంత మాత్రమే అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉండును అంటున్నాడు. అన్ని విషయాలలో, అది నీ ఫైనాన్షియల్ మ్యాటర్లో, నీ ఫ్యామిలీ మ్యాటర్స్లో, నీ స్టడీస్లో, నీ జాబ్లో, అన్నిటిలో ప్రయోజనకరంగా ఉండేది ఈ దైవభక్తి యొక్క సాధకము. దైవభక్తిలో నువ్వు చేసే సాధకము. సో అది కొంత మటుకే ప్రయోజనకరం, అది టెంపరరీ మాత్రమే, కానీ ఇది మాత్రం నేను ఇటర్నిటీలోనికి తీసుకెళ్తుంది. ఇది అక్షయమైనది, ఇది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అన్ని విషయాలు చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడిందో. అన్ని విషయంలో, కొన్ని విషయాల దగ్గర దేవుడు ఆపలేదు. ఇది కేవలం ఆదివారం వరకే ప్రయోజనకరం, ఇది సందేశం వినిపించబడినంత వరకే ప్రయోజనకరం లేదు. అన్ని విషయాలలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయమైనా, ఏ గడి అయినా, ఇది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉండేది ఏంటిదండి అంటే దైవభక్తి విషయంలో నువ్వు చేసే సాధకము. అంటే నువ్వు స్పిరిచువల్గా ఎప్పుడు కూడా ఫిట్గానే ఉండాలి. బలహీనుడు అనే స్థితి మనలో రాకూడదు. సమ్టైమ్స్ పరిస్థితులను బట్టి వచ్చిన వెంటనే వాటి నుంచి నీవు దేవుని యొక్క వాక్యము సహాయం తీసుకొని, ఆత్మ సహాయం తీసుకొని వెంటనే నువ్వు ట్రాక్లోనికి వచ్చేవాడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది అంట. ఈ వాక్యము నమ్మదగినదిగా ఉన్నది అంట. దిస్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది. ఫెయిత్ఫుల్, ఈ వాక్యము నమ్మదగినది. అందుకే కీర్తన 1లో కూడా రాయబడింది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువారు ధన్యులు, వారు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వారుగా ఉంటారు. ఆకు వాడిపోదు, తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. తాము చేయునదంతయు సఫలమగును, తాము చేయునదంతయు సఫలమగును. అది అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉండును. అంటే మనం ఎప్పుడు కూడా మన చెట్టు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వారముగా, నమ్మదగినటువంటి ఈ వాక్యము దగ్గర మనము కట్టబడిన వారముగా మనం ఉండాలి. ఈ వాక్యము నమ్మదగినది అంట. హల్లెలూయా. సో ఈ వాక్యము నమ్మదగినది. ఏదైతే సాక్ష్యం వాక్యం గురించి ఇస్తూ ఉన్నాడో ఆ సాక్ష్యము మనము కూడా పొందుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని మనము కూడా పొందుకోవాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ శోధనైనా సరే, ఏ అవమానమైనా సరే, ఏ ఆలస్యమైనా సరే, నేను ఈ వాక్యంతో కలిగి ఉండే సంబంధములో నేను ఏ మాత్రం కూడా వెనకడుగు వేయను, అలక్ష్యము చేయను. నేను సాధకము చేస్తాను. నేను ఇంకా ఇంకా లోతులోనికి వెళ్తాను. ఆయనతో అంటుకట్టబడేవానిగా ఉంటాను. నేను ఫలించేవానిగా ఉంటాను. సో ఈ నమ్మకత్వము అనే సాక్ష్యము మనము కూడా పొందుకోవాలి. ఈ వాక్యాలను దివారాత్రములు ధ్యానిస్తున్నప్పుడు నీలో కూడా ఈ నమ్మకత్వం ఉండాలి. దేవుని విషయంలో నమ్మకము కోల్పోయే వారంగా ఉండకూడదు మనం. లేదండి బిజీ లైఫ్, జాబు, ప్రెషరు, టెన్షన్, టైం అసలు లేదు ప్రార్థన చేసుకోవడానికి, చర్చికి వెళ్ళటానికి, వాక్యం వినటానికి అసలు టైమే కుదరట్లేదు అని అంటూ ఉంటారు. కానీ దానియేలు భక్తుడి గురించి ఒకసారి ఆలోచన చేయండి. దానియేలు పరిస్థితి ఎటువంటిదో. దానియేలు మరి ఆ యొక్క బబులోను దేశంలో ఒక బానిసగా ఉన్నటువంటి వాడు. అతన్ని ఒక నపుంసకుడిగా చేశారు వారు. కానీ అతడు దైవభక్తి విషయంలో అతను చేసిన సాధకమును బట్టి అతను చేరలేనటువంటి పొజిషన్లోనికి దేవుడు అతన్ని చేర్చాడు.
ఒక అన్య దేశంలో ఒక గవర్నర్గా, రాజు తర్వాత ఒక స్థానమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దానియేలు. అన్ని విషయంలో కంట్రోల్గా ఉన్నాడు. తనను తాను, తన శరీరాన్ని, తన మనసుని, తన ఆలోచనల్ని ఆయన ఎల్లప్పుడూ కూడా సాధకము చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఉదాహరణకి ఆయనకి రాజు యుద్ధకు ప్రవేశపెట్టడానికి సమయం వచ్చిన టైంలో నాకు శాకాహారము చాలు అన్నాడు. తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతా ఉన్నాడు. తన శరీరాన్ని అణుచుకోగలుగుతా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆత్మీయంగా దైవభక్తి విషయంలో అతను ఆ విధంగా సాధకము చేస్తా ఉన్నాడో, మాంసాహారము తినిన వారి కన్నా ఎంతో ఆరోగ్యంగా, తేజస్సుతో, దేవుని మహిమతో, బలముతో అతను ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు అతను ఏ పొజిషన్లోకి వెళ్ళాడు. ఒక గవర్నర్ వంటి పొజిషన్లోకి వెళ్ళాడు. ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఎంతో బిజీ లైఫ్ ఉండొచ్చు, ఎన్నో ఛాలెంజెస్ ఉండొచ్చు. మనకు తెలుసు ఆయనకు ఎదురవుతున్న పోరాటాలు ఎటువంటివి కూడా మనకు తెలుసు. ఇన్ని పోరాటాల మధ్య కూడా, ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో కూడా రోజుకి ముమ్మార్లు ప్రార్థన చేయటము అనేది ఆయన ఆపలేదు. దాన్ని దైవభక్తి విషయంలో చేసే సాధకము అంటా ఉన్నారు. అంటే టైంని బ్యాలెన్స్ చేసుకోగలుగుతా ఉన్నాడు. శరీరపరమైనటువంటి ఈ సాధకం కొత్తమడికే ప్రయోజనకరం, కానీ దైవభక్తి విషయంలో చేసే ఈ సాధకము రాబో జీవం విషయంలో కూడా ఇది ప్రయోజనకరం. ఈ వాక్యం నమ్మదగినది కాబట్టి నేను ఆ నమ్మకత్వం కలిగి ఉండాలని ఆ దానియేలు ఆ నమ్మకత్వం బట్టి ముందుకు వెళ్తా ఉన్నాడు. నమ్మకత్వము కలిగిన వారి విషయంలో దేవుడు వారి జీవితాలను ఫలభరితముగా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడు వారిని ప్రత్యేకంగా చూస్తాడు. ఇటువంటి సాధకము నువ్వు చేస్తున్నట్లయితే హెవెన్ నీ ప్రేయర్కి వెంటనే రెస్పాండ్ అవుతా ఉంటుంది. ఒక బలమైన అభిషేకము దేవుడు నీ మీద ఉంచడానికి ఇష్టపడతా ఉంటాడు. దానియేలు మీద కనుక ఎట్టి అభిషేకం అయితే దేవుడు ఉంచి ఉన్నాడు. ఎందుకు ఉంచాడు? దానియేలులో ఈ యొక్క గుణము ఉన్నది. అందుకే దానియేలు ఎవరు పిలుస్తా ఉన్నాడు? దానియేలు, నువ్వు బహుప్రియుడవి. ఎంత గొప్ప మాట పొందుకున్నాడు దేవుడి నుంచి. అతడు ప్రార్థన చేసిన రోజే జవాబు రిలీజ్ అయింది. నీవు బహుప్రియుడివి. నువ్వు ఏదైనా విషయంలో మొరపెట్టగానే నీకు జవాబు దొరుకుతుంది. కానీ 21 days అయినా సరే ఆయన దగ్గరికి జవాబు రాలే. ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలే. నాకు జవాబు రావట్లేదు, నాకు ఆలస్యం అయిపోతుంది, దేవుడు వినట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్పేసి దానియేలు ఆగిపోయిన వాడిగా లేడు. ఇంకా 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 అతను ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆమేన్. అట్టి స్థితిలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు నిలపటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా దేవుడు ఒక గ్రేట్ సూపర్ న్యాచురల్ థింగ్స్ని దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. అప్పుడు నువ్వు న్యాచురల్గా ఉండాలి అనుకున్నా కూడా నువ్వు ఉండలేవు. నీ ద్వారా దేవుడు ఘనమైన బలమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. బైబిల్లో చూడండి, గొప్ప గొప్ప ఘనకార్యాలను దేవుడు బలహీనుల ద్వారా జరిగించి ఉన్నాడు. అంటే శరీరపరమైన బలహీనులు లేదా కొద్ది మంది ద్వారా, లోకము దృష్టిలో తృణీకరించబడిన వారి ద్వారా, విద్య లేని వారి ద్వారా, అటువంటి వారిని దేవుడు ఎంచుకొని భూమిని తలకిందులుగా చేసే వారిగా దేవుడు చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రాహామును గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భము లోతు సొదొమ పట్టణంలో ఉంటున్నాడు. ఈ లోతు పట్టబడి ఉన్నాడని ఎవరిని అక్కడ ఒక 4 రాజ్యాల వారు మరి దండెత్తి ఈ యొక్క సొదొమ పట్టణం మీదకి వచ్చారని, ఈ యొక్క లోతుతో పాటు తన కుటుంబాన్ని, తన ఆస్తినంతా కూడా పట్టుకొని పోయారనే సంగతిని ఒక హెబ్రీయుడు వచ్చి అబ్రాహాముకి సమాచారం అందించగానే అప్పుడు అబ్రాహాము చేస్తున్నటువంటి పని చూడండి. 14వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300
18 మండుగురిని వెంటబెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను. ఎప్పుడైతే అబ్రహాము ఈ సమాచారాన్ని విన్నాడో 318 మందిని వెంటబెట్టుకొని, ఎవరంటండి ఈ 318 మంది? తన ఇంట పుట్టి, అక్కడ ఒక మాట రాయబడింది, అలవర్చబడిన తన ఇంట పుట్టి ట్రైన్ చేయబడిన వారు, తన ఇంట పుట్టి ట్రైన్ చేయబడిన వారు. ఆ 318 చూడండి, 318 ఎక్కడ, 4 రాజ్యాలు ఎక్కడ? ఈ 318 మంది ఆ 4 రాజ్యాలు సంబంధించిన సైనికులను, రాజులను అంట వీరు తరిమినటువంటి వారుగా ఉన్నారంట. దేవుడు ఈ కొద్ది మంది ద్వారా గొప్ప ఘనమైన విజయాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. సో ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, వీరు పుట్టినప్పటి నుంచే ట్రైన్ చేయబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. రెండవదిగా వీరు ఎంతో నమ్మకమైనటువంటి వారుగా ఉన్నారు. అబ్రహం ఎప్పుడైతే రెడీ అన్నారో వీరందరూ కూడా అబ్రహంతో పాటు 318 మంది బయలుదేరినట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఇందులో నమ్మకత్వము ఉన్నది, స్పిరిచువల్ ట్రైనింగ్ కూడా ఉన్నది. సో డిసిప్లిన్ ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి, ఏ విజయంలోనికి దేవుడు వారిని తీసుకెళ్ళి ఉన్నాడు చూడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ విధముగా మనము సాధకము చేయబడిన వారముగా ఉంటే, ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఉండగలిగితే, దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలను జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. బైబిల్లో చూస్తే కొద్దిమంది, ఉదాహరణకి దీని తర్వాత మనం ముందుకు కనుక వస్తే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ చూస్తే మోషే మరి ఇంకా కానాన్లో నుంచి ప్రవేశించాలి. కానీ అక్కడ చూస్తే అందరూ కూడా అపనమ్మకంతో ఉన్నారు. కానీ ఇద్దరు, కాలేబు, యెహోషువ మాత్రమే వారు విశ్వాసంతో మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. సో దేవుడు కొద్ది మందిని అందులోనికి ప్రవేశపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. కొద్ది మంది ద్వారా దేవుడు బలమైన విజయములను దేవుడు అక్కడ అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అక్కడి నుంచి మనము న్యాయాధిపతుల గ్రంథానికి వస్తే, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో కనబడతా ఉంటాడు గిద్యోను దేవుడి వద్ద నుంచి ఆ యొక్క దర్శనమును పొందుకొని ఇక ఆ మిద్యానీయుల దండును తరమటానికి సిద్ధపడతా ఉన్నాడు. సో 32,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, 32,000 మందిని. కానీ అందులో భయపడిన వారుగా చాలామంది, 22,000 మంది ఏమైపోయారు, వెనుదిరిగిన వారుగా ఉన్నారు. 22,000 మంది వెనుదిరిగిన వారుగా ఉన్నారు. కారణం బలహీనత అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు, వెనుదిరిగి ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ 10,000 మంది కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి వారికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అందులో మిగిలినది 300 మంది మాత్రమే. 300 మంది మాత్రమే. గిద్యోను ఆ 300 మందిని ఖడ్గము లేకుండా కుండలను పగలగొట్టి ఒక పక్కన దివిటి పట్టుకొని మరొక పక్కన బూరలు ఊదుచుండగా ఆ యొక్క ఇసుక రేణువు వలె ఆ యొక్క ఆవరించి ఉన్నటువంటి మిద్యానీయుల సైన్యమును వారు తరిమినట్లు మనం చూస్తా ఉన్నాం. గొప్ప విజయాన్ని అక్కడ వారు చూశారండి. 300 మందితో దేవుడు గొప్ప విజయాన్ని చూశాడు. కొద్దిదే. ఈరోజు కొద్ది దాన్ని మనం ఎలా చూడొచ్చు? మేబీ ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా, లేకపోతే నీ శారీరకంగా ఫ్యామిలీ పరంగా నేను బలహీనుడిని అనుకుంటా ఉన్నావా? దేవుడు నీ ద్వారానే బలమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు చేయాల్సింది ఏంటిది? నీవు దైవభక్తి విషయంలో నువ్వు సాధకము చేసేవాడిగా ఉండాలి. ఇక్కడ చూడండి, అబ్రహాము ఇంట పుట్టిన వారు చిన్ననాటి నుండి వారు ట్రైన్ చేయబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. మేబీ అబ్రహాం యొక్క విశ్వాసము వారికి కూడా వస్తూ ఉన్నదేమో, ఆ యొక్క ఇంపార్టేషన్ని వారు కూడా చూస్తూ ఉన్నారేమో. ఆ నిరీక్షణ, ఆ నమ్మకము, ఆ ధైర్యము, ఆ బలము. ఇక్కడ చూస్తే కాలేబు, యెహోషువలో వారు వాగ్దానాన్ని వారు నమ్మారు. దేవుణ్ణి వారు నమ్మినటువంటి వారుగా ఉన్నారు. శత్రువులు అక్కడ ఎంత గొప్పవారుగా ఉన్ననో సరే దాన్ని చూసి వారు భయపడలేదు. కానీ వారందరిని మనం జయించగలుగుతామనే విశ్వాసముతో వారు మంచి మనస్సాక్షితో వారు సాక్ష్యం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా.
సో సాధకము చిన్ననాటి నుంచి అలవర్చుకోవటము, సాధకము విశ్వాసంతో చూడటం, విశ్వాసంతో మాట్లాడటం, అవునా, వాగ్దానాన్ని నమ్మి దాన్ని ఎత్తిబట్టి పలకటం, ఇది కూడా ఒక సాధకం. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను దగ్గరికి వచ్చేసరికి 300 మందిలో ఈ 300 మందికి కన్నా ముందు అంతమందిని దేవుడు తీసేశాడు. వీరు అవసరం లేదు అన్నాడు. కారణం ఏంటి? వారిలో అపనమ్మకాలు ఉన్నాయి, వారిలో భయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వెనుదిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఆ ఫిట్నెస్ లేక, స్పిరిచువల్ ఫిట్నెస్ లేక వారు వెనుదిరిగిన వారుగా ఉన్నారు. కానీ ఈరోజు ఆ 300 మందిని మనం ఆలోచన చేస్తే, కుండల పగలగొట్టిన తర్వాత వారు ఒక చేతితోనంట వారు బూరలు ఊదుచు మరొక చేతితో దివిటీలను పట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? బూరలు ఊదటం, వారు కేకలు వేయగా అనే మాట అక్కడ రాయబడింది. ఈరోజు మనం ఆ బూరలు ఊదుచు మనము కేక వేసే వారంగా ఉండాలి. ఏం కేక వేసేవారు? దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి నీ అంతరంగములో ఆ వాక్యమనే కేక ఎప్పుడు మ్రోగుతూ ఉండాలి, ఒక బూర వలె. ఎందుకంటే అంటే అపవాదైన సాతానే కానీ, పరిస్థితులే కానీ, ఈ లోకమే కానీ, వాడు ఎన్నో కేకలు నీకు వినిపిస్తూ ఉంటాడు. అవి విన్నప్పుడు నువ్వు కృంగిపోవచ్చు, నువ్వు భయపడవచ్చు, నువ్వు ఆగిపోవచ్చేమో. కానీ నువ్వు స్పిరిచువల్గా ఫిట్గా ఉన్నప్పుడు వాటన్నిటిని నువ్వు త్రోసివేసి, వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసి, నీవు నీ అంతరంగములో బలము పొందుకొని నువ్వు ముందుకు వెళ్ళేవాడిగా ఉంటావు. సో వారు బూరలు ఊదుచు కేకలు వేస్తా ఉన్నారు, గుంపులు గుంపులుగా డివైడ్ అయ్యి. వారి చేతిలో దివిటి ఉన్నది, మండుచున్నటువంటి దివిటి. అది ఆరిపోయినటువంటి దివిటి కాదు, అది మండుచున్నటువంటి దివిటి. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. నీ మంట ఆగిపోకూడదు, ఆరిపోకూడదు. అందుకే బలిపీఠం ఎప్పుడు మండుతూనే ఉండాలి అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. వాటి మీద నువ్వు కట్టెలు వేసుకునేవాడిగా ఉండాలి, వాటి మీద బలులు సమర్పించేవాడిగా ఉండాలి, స్తుతి యాగము ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఇదంతా కూడా ఏంటండి అంటే దైవభక్తి విషయంలో నువ్వు చేసే సాధకము. అప్పుడు నువ్వు ప్రజ్వలింప చేసే వాడిగా ఉంటావు, ఒక వెలుగుగా ఉంటావు, ఒక మంటగా ఉంటావు, అనేక మందిని నువ్వు వెలిగించేవాడిగా ఉంటావు. 300 మందితో మిథ్యానులందరినీ కూడా దేవుడు అక్కడ తరిమినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప విజయాన్ని, గొప్ప విడుదలను దేవుడు అక్కడ గిద్యోను బట్టి దేవుడు కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వెంట ఎన్నో వేల మంది ఆయన వెంట నడిచిన వారు ఉన్నారు. కానీ ప్రభు అక్కడ 12 మంది మాత్రమే వారిని ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. అందులో ఒక ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే 11 మందికి తోడు మత్తయి గురించి మనకి ఎక్కువ రాయబడలేదు, కానీ అపోస్తలుడైన పౌలు చేర్చబడి ఉన్నాడు. వీరందరూ ఎలా ఉన్నారండి అంటే వీరి ద్వారా ఈరోజు వాక్యం మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి రావటానికి గల కారణము ఆ యొక్క అపోస్తలులు. ఈరోజు మనం వాక్యం మాట్లాడుతున్నాం అంటే వారి వద్ద నుంచి వారు పడ్డ ప్రయాసము, వారు చేసినటువంటి ఆ గొప్ప బలియాగమే ఈరోజు మన దగ్గరికి వాక్యము తీసుకొని రాబడినది. అంటే వారు ఎలా ఉన్నారని అంటే భూమిని తలకిందులుగా చేసేవారుగా ఉన్నారు. ఆమేన్. వారు పట్టుకున్న దాన్ని వారు విడిచిపెట్టిన వారుగా లేరు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు విధముగా గురి ఎద్దుకే వారు పరిగెత్తినటువంటి వారుగా ఉన్నారు. ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, చావు మరణము ఎదుట నిలిచినా సరే వారు దైవభక్తి విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యము చేసినటువంటి వారుగా లేరు, కానీ ముందుకు పరిగెత్తుతున్నటువంటి వారుగానే ఉన్నారు. మరణాన్ని, బాధని, కష్టాన్ని, వాతావరణాలని, హింసలను, ఉపద్రవాలను, కరువులను, దీన్ని వేటిని కూడా లెక్క చేసినటువంటి వారుగా లేరు. దేవుని వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు, దేవుని ప్రేమలో మునిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా వారు ఆత్మలో బలం పొందుకొని దేవుని రాజ్యాన్ని కనపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు అదే మిషన్ ఈరోజు మనందరికి కూడా అప్పగింపబడి ఉన్నది. మనం ఏ వాతావరణం సరే, ఏ పరిస్థితిని సరే
మన విశ్వాస విషయంలో, మన ఆత్మీయ స్థితిలో మనం బలహీనములు అవ్వకుండా కంటిన్యూస్గా మనము ఎప్పుడైతే బలపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి నీవు చేరలేనటువంటి ఎత్తైన స్వాస్యములోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సాధకము అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది. అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది. సో ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితి ఏదైనా సరే, కష్టమైన సరే ఉద్యోగానికి వెళ్తున్నావు, కష్టమైన సరే ఎగ్జామ్స్ రాస్తా ఉన్నావు, కష్టమైన సరే నీ యొక్క శరీరాన్ని అణుచుకుంటూ పని చేస్తా ఉన్నావు, అలాగనే ఏ ఇబ్బంది అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ యొక్క పోరాటాలైనా సరే, ఆలస్యమైనా సరే, నీ ఆత్మీయ స్థితిలో ప్రార్థనని, వాక్యాన్ని, దేవుడితో నువ్వు కలిగి ఉండే సంబంధాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టద్దు. విడిచిపెట్టక దాని విషయంలో నువ్వు ముందుకు వెళ్ళేవాడిగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో అటువంటి వారిని దేవుడు సాధారణంగా ఉంచాడు. దేవుడు వారిని బహుప్రియులు అని పిలుస్తూ ఉంటాడు. దేవుడు అటువంటి నమ్మకమైనటువంటి వారిని బట్టి దేవుడు ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. సో ఈ మాటలు ఏంటంటే మీ అందరి ద్వారా కూడా దేవుడు ఇటువంటి ఘనమైన గొప్ప కార్యాలు జరిగించును గాక. నిన్ను ఒక సాక్షిగా, ఒక వెలుగుగా దేవుడు నిలబెట్టును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, తండ్రి నీ ఘనమైన నామానికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మొదటి తిమోతి పత్రిక నుంచి నా తండ్రి ఈ రాత్రి కాలం మాతో మాట్లాడి ఉన్నావు. అయ్యా, ఇదిగో నా తండ్రి ఆత్మ పరిధిలో, దైవభక్తి విషయంలో మేము ఎట్టి సాధకము చేస్తూ నా తండ్రి ముందుకు వెళ్ళాలో నా తండ్రి ఈ రాత్రికాలం నేర్పిన విధానానికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. అది ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో, అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నావు. అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, బిడ్డల యొక్క మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. అయ్యా, దీన్ని ఎప్పుడు ఏ స్థితిలో కూడా విడిచిపెట్టకుండా వారు ఆత్మీయ స్థితిలో ఎల్లప్పుడూ కూడా బలపడుతూ, మండించబడుతూ, వెలిగించబడుతూ సాక్షులుగా ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా, దానియేలు గనక నా తండ్రి ఏ విధముగా తన దైవభక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో ఆ విధముగా నా తండ్రి అయ్యా, ఎంత బిజీ అయినా సరే నీకు సమయం ఇచ్చుకుని నా తండ్రి వారు నీతో బలమైన సంబంధము కలిగి ఉండటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నా. అటు జ్ఞానమును, అటు నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, అబ్రహాం దగ్గర ఉన్నవారు అయ్యా ఏ విధంగా అయితే అయ్యా చిన్నతనం నుంచి వారు అలవరుచుకున్నటువంటి వారుగా ఉన్నారో, ట్రైన్ చేయబడిన వారుగా ఉన్నారో, అటువంటి ట్రైనింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి బిడ్డని కూడా స్పిరిచువల్గా ఫిట్గా ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పనులను, అయ్యా వారి భవిష్యత్తును నీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. నా తండ్రి గొప్ప సాక్ష్యములు దయచేయండి. గొప్ప బలమైన ఘనమైన కార్యాలు ఇదిగో బిడ్డల ద్వారా నువ్వు జరిగిస్తున్నందుకు వేవేల వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడినేసి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మంచి వర్తమానాన్ని మాకు అందించారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్నారు కదండి, దైవజనం చెప్పిన రీతిగా మనం అందరం నడుచుకునే భాగ్యము దేవుడు మనకి ఇచ్చేలాగా మనం ప్రార్థనాపూర్వకంగా అడుగుదామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ఒక్కసారి మనం ముగింపు ప్రార్థన చేసుకుని ఇది ముగించుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు మాతో ఉన్న దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నావు. నీ కొందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మాకు అందించిన పాస్టర్ జోషువా గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా, బహుబలముగా వాడుకోనండి దేవా. నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆయన పరిచర్యను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా, మాకు అందించిన తండ్రి కల్టివేటింగ్ రెసిలియన్స్ అని ఈ సర్మన్ని ప్రభువా మా హృదయాల్లో ప్రభువా నాటుకున్నటకు సహాయం దయచేయండి. నీ వందనాలు. నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. ఏ బిడ్డ అయితే ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ఎంతో ఆశగా వేచి ఉందో ప్రభువా, ఆశ నెరవేర్చమని, సహాయం దయచేయమని, ఈ వాక్యమును ఇదిగో ప్రభువా మా హృదయాల్లో భద్రపరచమని, మా త్వరగా రానేసి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. అంతవరకు మహాదేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.